అమ్మా నాన్న నాకు రోజు ఖాళీగా ఇంట్లో ఉంటున్నామని తిడితే ఎడిటింగ్ మీద ప్యాషన్తో వాళ్ళు తిట్టినా కూడా రోజుకి 4 నుంచి 5 గంటల కంటెంట్ కోసం వీడియోస్ చూస్తూ ఏదో ఒక దగ్గర మంచి కంటెంట్ దొరికాక అది కట్ చేసి కరెక్ట్గా దానికి మంచి బీజియం పడాలని చాలా ఆలోచించి లాస్ట్కి ఒక బీజియం సెట్ అయ్యాక అది మళ్ళీ ఆడియన్స్కి నచ్చుతుందో నచ్చుదో అని మళ్ళీ వేరే బీజియం చూసి అది నచ్చాక ఆ వీడియోకి బీజియం యాడ్ చేసి ఎఫెక్ట్స్ పెట్టి ఒకసారి మా ఫ్రెండ్ గాడికి చూపించి వాడికి నచ్చిందో నచ్చలేదని తెలుసుకొని వాడు కొన్ని చేంజెస్ చేయాలంటే మళ్ళీ ఆ వీడియోని ఫస్ట్ నుంచి అప్లోడ్ చేసి కరెక్ట్గా చేసి మళ్ళీ వాడికి పెడితే అప్పుడు వాడు సెట్ అయిందని చెప్పాక ఫైనల్గా నా లోగో యాడ్ చేసి ఎక్స్పోర్ట్ చేసాక అప్లోడ్ చేద్దామన్న టైంకి నెట్ బ్యాలెన్స్ అయిపోతే మళ్ళీ నేను మా ఫ్రెండ్ వాడి ఇంటికి వెళ్ళి వాడు వైఫై యూస్ చేసి అప్లోడ్ చేశాక తీరా 1 అవర్ అయినా వ్యూస్ రాకపోతే మళ్ళీ బాధపడకుండా ఇంకో వీడియో కోసం స్ట్రగల్ అయ్యి ఫైనల్గా వీడియో సెట్ అయ్యాక మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎడిట్ చేసి మంచి అవుట్పుట్ ఇద్దామని నేను ఉంటే ఇంట్లో మా పేరెంట్స్ తిట్టినా కూడా నా ప్యాషన్ నేను నమ్ముకొని ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా నాకు ఎవరో దయ చూపి గుర్తిస్తారని నమ్మి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ఇంత చేశాక కూడా అలా చాలా మంది నాకు నువ్వు ఖాళీగా ఉన్నావు ఎందుకు ఎడిటింగ్ అన్నా కూడా వాళ్ళ మాటలు ఏది పట్టించుకోకుండా నా పని నేను చేసుకుపోతున్న ఒక ఆర్డినరీ ఎడిటర్ గాడిరా.